హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చేపలా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ముళ్ళు ఉండవండి, చేపలు చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నామండి. ఆ బౌల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, స్పూన్ కారం వేస్తున్నానండి, టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక పావు టీ స్పూన్ పసుపు, నిమ్మరసం ఒక మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయకూడదండి. ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకుని ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఫిషెస్కి పట్టించుకోవాలండి. ఈ చేపలకి పప్పు, రసం, సాంబార్ దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇది. అలాగే ఈ చేప లోపలకు కూడా కొంచెం మనం ఇదంతా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి, ఫిష్ అంతా పట్టేలాగా. మొత్తం అంతా పట్టించేసాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తానండి. ఇలా అరిటాకు తీసుకున్నానండి నేను, చిన్న ఆకు. దీన్ని ఇలా కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేశానండి. ఫ్రంట్ కూడా కొంచెం పీస్ తీసి పెట్టాను. ఇప్పుడు మనం ఈ ఫిష్ని ఇందులో పెట్టుకుందామండి. ఇందులో పెట్టుకుని థ్రెడ్తో కట్టేసుకోవాలి మొత్తం కూడా. కొద్దిగా పైన ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, ఊరికే ఒక్క స్పూను అంతే. వేసుకుని దీన్ని క్లోజ్ చేసేసి మనం థ్రెడ్తో కట్టేయాలి. ఇదిగోండి, ఇది కూడా ఇలా ఆకులో సెట్ చేస్తాను. చూడండి, ఒకటి కట్టేస్తాను. ఇలా థ్రెడ్తో మనం కొంచెం క్లోజ్ చేసుకోవాలండి. ఆకుని క్లోజ్ చేసుకుంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు లోనే చక్కగా కుక్ అయి ఉంటాయి, మాడకుండా. ఇదే విధంగా పనసాకులో కూడా చిన్న చిన్న పీసెస్ ఉంటే గనక చేపలాగా కానప్పుడు మనం పనస ఆకుతో కూడా మనం చేసుకోవచ్చండి. మనకి హెల్త్ కూడా మంచిది. అరిటాకు, పనసాకు దేనికైనా మనకి హెల్త్ రీత్యా చాలా మంచిది అనమాట అండి. అలాగే దీన్ని కూడా ఇలా కట్టేసుకోవాలి. ఇవ్వండి, రెండు కూడా ఇలాగా ప్యాక్ చేస్తాను మొత్తం అరిటాకులో. ఇవ్వండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ వేసాను. ఆయిల్ అంతా కూడా చుట్టూ స్ప్రెడ్ అయ్యేలా వేయాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయ్యాక జాగ్రత్తగా ఇవి ఇందులో పెట్టేసుకుందాం. పెట్టేసి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని మీకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ మీకు చూపిస్తానండి. ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. ఒక 5 మినిట్స్ అవుతుంది. చూడండి, కుక్ అయిపోతుంది. పక్కకి టర్న్ చేసుకుందామండి. అంతే అండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఇంకో 5 మినిట్స్ పోయాక అప్పుడు నెక్స్ట్ మూత తీసి చూపిస్తానండి. బాగా కుక్ అవుతుంది. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి. చూడండి, అది బాగా ఫ్రై అయ్యింది. లోపల బాగా కుక్ అయిపోతాయి అనమాట అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. ప్లేట్లోకి తీసేస్తున్నాను. జాగ్రత్తగా తీసుకోవాలండి ఇవి. అంతే అండి. ఇవ్వండి, ఎంతో ఎమ్మీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనం దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇవ్వండి, ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో పెట్టుకుందాం అండి ప్లేట్లో. చూడండి ఎంత బాగున్నాయో. లోపలంతా కూడా మనకి కుక్ అయిపోయిందండి నీట్గా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి.
చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో, లోనంతా కూడా కుక్ అయిపోయిందండి. మనం ఆకులో పెట్టి ఇలా ఫ్రై చేయడం వల్ల ఎక్కువ మాడదు, ఆయిల్ ఎక్కువ పట్టదు, అలాగే ప్యాన్కి కూడా అతుక్కోదండి ఫిష్ అనేది. ఇలాగే మీరు ప్రిపేర్ చేసుకోండి, సైడ్ డిష్గా బాగుంటుందండి. సాంబార్, రసం, పప్పు దేనిలోకైనా మీకు చాలా బాగుంటుందండి ఇది. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.